హలో ఫ్రెండ్స్, నేను రాజీవర్. నిన్న ఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాట 18 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అలాగే 60 మంది తీవ్రంగా గాయపడ్డారు. నిన్న ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, దీని వెనకాల కారణాలేంటి? ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళానికి కోట్లాది మంది తరలి వెళ్తున్నారు. ఇక ఫిబ్రవరి 26వ తారీఖు వరకు ఈ మహాకుంభమేళ జరగబోతుంది. అయితే చివరి దశకు చేరుకున్న సందర్భంలో భారతదేశం నలుమూలల నుంచి ఈ కుంభమేళానికి హాజరు కావాలి, పుణ్యస్నానాలు చేయాలని చాలామంది భక్తులు అక్కడికి చేరుకుంటున్నారు. అయితే నిన్న ఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన ఈ ఇన్సిడెంట్ తొక్కిసలాట 18 మంది ప్రాణాలు కోల్పోయింది. దీంతోపాటు బిఫోర్ చూస్తే ఇదే మహాకుంభమేళలో తొక్కిసలాట జరిగి ఒకసారి 12 మంది, అలాగే అగ్ని ప్రమాదం కూడా జరిగింది. చాలామంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే నిన్న ఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాటకు ప్రధాన కారణం, నిన్న ఢిల్లీ రైల్వే స్టేషన్లో 12, 13, 14, 15 ప్లాట్ఫారమ్స్ కిక్కిరిసిపోయి ఉన్నాయి. దాదాపు వేల సంఖ్యలో ప్రయాణికులతో రద్దీగా ఉంది. అయితే సరిగ్గా రాత్రి 9 గంటల 55 నిమిషాలకి తొక్కిసలాట జరిగింది. కొంతమంది 9 గంటల నుంచి 9 గంటల 30 నిమిషాల మధ్యలో జరిగినట్టుగా చెప్తా ఉన్నారు. ఎగ్జాక్ట్లీ 9 గంటల 55 నిమిషాలకు జరిగిందన్నట్లు రైల్వే సిబ్బంది, రైల్వే హోమ్ మినిస్టర్ ఒక ప్రకటన చేశారు. అయితే దీనికి ముఖ్య కారణం ఏంటంటే 13, 14 ప్లాట్ఫామ్స్ చేరుకోవాల్సినటువంటి 2 రైళ్లు, స్వతంత్ర సేనాని ఎక్స్ప్రెస్ అలాగే భువనేశ్వర్ రాజధాని ఎక్స్ప్రెస్, ఈ 2 ఆలస్యం కావడం, ఈ రైళ్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి జనాలు ఈ 13, 14 ప్లాట్ఫారమ్స్లో కిక్కిరిసిపోయి ఉండడం, ఇది కాకుండా ఈ రైళ్లు ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తాయో కన్ఫ్యూజన్ కూడా అక్కడ నెలకొని ఉండడం. ఎందుకంటే అప్పటికే వేల సంఖ్యలో ప్రయాణికులు ఉండడం, ప్లాట్ఫామ్ మీదకి వచ్చేటువంటి రైలుకు సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ కూడా ప్రయాణికులకు సరిగ్గా వినబడకపోవడం, ఇది కాకుండా 13 మీదకి వస్తుందా, ఇటు 14 మీదకి వస్తుందా అనే కన్ఫ్యూజన్లో ఆ బ్రిడ్జ్ పైన చాలామంది జనాలు నిలబడి ఎదురు చూడడం. ఎందుకంటే ఇటు 13కి వస్తే ఇటువైపు, 14కి వస్తే ఇటువైపు, ఏదొచ్చినా మేము త్వరగా ఆ మెట్లపై మార్గం ద్వారా వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో జనాలు నిలబడి ఎదురు చూడడం. అలాగే అదే సమయంలో ప్రయాగ్రాజ్ వెళ్లాల్సినటువంటి మహాకుంభమేళకు వెళ్లాల్సినటువంటి ట్రైన్ కూడా 15వ నంబర్ ప్లాట్ఫామ్ మీదకి రావడం, ఇదే సమయంలో అనౌన్స్మెంట్ సరిగ్గా వినపడకపోవడంతో జనాలు ఇది భువనేశ్వర్ ఎక్స్ప్రెస్ అని కొంతమంది స్వతంత్ర సేనాని ఎక్స్ప్రెస్ అని మరికొంతమంది ఇలా పరిగెత్తుకుంటూ రావడంతో ఈ తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 18 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అలాగే 60 మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు. అయితే ముఖ్యంగా వినబడుతుంది, అనౌన్స్మెంట్ సరిగ్గా వినబడకపోవడంతోనే జనాలు కన్ఫ్యూజ్ అయి వచ్చేది ఏ ట్రైనో తెలుసుకోకుండా పరిగెత్తడంతోనే ఈ తొక్కిసలాట జరిగింది. దీని కారణం ఈ స్వతంత్ర సేనాని అలాగే భువనేశ్వర్ రాజధాని ఎక్స్ప్రెస్లు కూడా లేట్గా రావడం, అదే సమయంలో ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ కూడా అక్కడికి చేరుకోవడంతో ఈ తొక్కిసలాట జరిగినట్లుగా స్థానికులు అయితే క్లియర్గా చెప్తా ఉన్నారు. అంటే ప్రత్యక్ష సాక్షులు క్లియర్గా చెప్తా ఉన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం మరణించిన వారికి 10 లక్షల ఎక్స్గ్రెసియా ప్రకటించారు. అలాగే తీవ్రంగా గాయపడ్డ వారికి 2.5 లక్షలు, సాధారణంగా గాయపడ్డ వారికి ₹1,00,000 ప్రకటించింది. అయితే దీనిపైన తీవ్ర స్థాయిలో ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూ ఉన్నాయి. అగ్ని ప్రమాదం కూడా జరిగింది, అప్పుడు కూడా చాలా మంది చనిపోయారు. ఈ విషయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం కావాలనే దాచిపెడుతుందంటూ ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా విమర్శలు అయితే చేస్తూ ఉన్నాయి. ఏదేమైనా మహాకుంభమేళకు వెళ్ళాలనుకునే వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 50 కోట్లకు పైగా ఈ మహాకుంభమేళకు హాజరయ్యారు, పుణ్యస్నానాలు చేశారు. ఈ ఆఖరి రోజుల్లో ఇంకా జనాలు పోటెత్తే అవకాశం ఉన్న దృష్ట్యా జనాలు జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ప్రభుత్వం అయితే ఒక ప్రకటన కూడా చేసింది.